You with us today, Chaitanya garu. లేదు నేను మేడంని మన ప్రొడ్యూసర్ని మనకూడదు. మొత్తం క్లియర్ అయిందా? జీతాలు ఇచ్చే వాళ్ళ మీద జోకులు వేయడానికి త్రివిక్రమ్ గారు చెప్పారు. పేమెంట్ అనుకున్నా. ఎప్పుడో క్లియర్ అయిపోయింది. అది కాదు, నేను ఆల్రెడీ దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమంటారు అసలు చైతన్య కాదు. గారిని అందరినీ రోజ్ చేస్తున్నారు కదా. ఏమన్నా అన్నా సరే నాకు అమెరికా నుంచి ఫోన్లు వస్తే లేని ఫోన్ తలకాయ మనం ఇప్పుడు మేడం ఫోన్లు కాదు, ఆయనే వస్తారు. అమ్మో, అందరికీ నమస్కారం అండి. అగైన్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ప్రొడక్షన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ టీమ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫ్యామిలీ విత్ అస్. అండ్ మా మీడియా మిత్రులందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇక్కడికి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మా టీంతో స్పెండ్ చేస్తున్నందుకు. మా డార్లింగ్ పక్కన లేరు కాబట్టి కొంచెం ఎలోనే ఉంది. సో ఐఎమ్ మిస్సింగ్ హిమ్ సో మచ్ ఇన్ దిస్ ఈవెంట్. టీమ్తో స్టార్ట్ చేయనా, స్టోరీతో స్టార్ట్ చేయనా, ఏం చేద్దామా అని చూస్తున్నాను. సో ఫస్ట్ మూవీ గురించి చెప్తాను. లవ్ అండ్ ఎంటర్టైనరు, ఫ్యామిలీ ఎంటర్టైనరు, చాలా కొత్త యాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేనేం చెప్పను, మీరే అందరూ థియేటర్కి వచ్చి నాకు అందరూ చెప్పండి ఏమేం కొత్త కొత్త యాంగిల్స్ చూపించాము, ఎలా కొత్తగా చూపించాము సినిమా అన్నది మీరే చూపించండి. చాలా మంచి ప్రోడక్ట్, కథని నమ్మి తీసిన సినిమా ఇది కూడా. కథకు తగ్గట్టుగా ఆ కథకి ఏవేమి అవసరమో దాంట్లో మేము ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు అన్నది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఎజెండా. దానికోసం మేము ఈ కథని విన్నప్పుడు ఎవరైతే కథకి సూట్ అవుతారు అని డైరెక్టర్ చెప్పినప్పుడు, అగైన్ అశ్విన్కి స్టోరీ తీసుకొచ్చినప్పుడు మాకు చాలా పర్సనల్ డిస్కషన్స్ కూడా జరిగాయి. అశ్విన్ ఫస్ట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు నేను నిరంజన్ కొన్ని కామన్ పాయింట్స్లో కనెక్ట్ అయ్యాం. అది ఇద్దరికి డిఫరెంట్ టైమ్స్లో, నిరంజన్కి నాకు ఇద్దరికి డిఫరెంట్ టైమ్స్లో అశ్విన్ స్టోరీ నరేట్ చేసి ఉండే. అలాంటప్పుడు కూడా మళ్ళీ మేమిద్దరం కామన్గా ఒకే పాయింట్ దగ్గర అశ్విన్ని క్వశ్చన్స్ అడగడము, ఒకే పాయింట్ దగ్గర కనెక్ట్ అవ్వడము. సో ఆ సింక్ చూసి అశ్విన్ ఈజ్ సర్ప్రైజ్డ్. ఆ తర్వాత మొత్తం కథ చెప్పిన తర్వాత ఆ కథలో ఉన్న కోణాలు కానీ, ఆ కథలో ఒక్కొక్క క్యారెక్టర్ దాన్ని ఎలా ఆ కథకు అనుగుణంగా ఎలా తీసుకొచ్చారు అన్నది ఇట్ వాజ్ రియలీ గుడ్. అశ్విన్ డిడ్ రియలీ గ్రేట్ జాబ్. ప్రతిసారి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ రిస్క్ చేశారు, పెద్ద బడ్జెట్ చేసేసారు సినిమాని, హనుమాన్ని చిన్నగా స్టార్ట్ చేసి చాలా పెద్దగా చేశారు అనేది డార్లింగ్లో లేదు. ఎవ్రీథింగ్ అశ్విన్ ఏదైతే ప్రామిస్ చేశాడో ఎంత చక్కగా ఎగ్జిక్యూట్ చేశారంటే టీమ్ అంతా, ఐ రియలీ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ టీమ్. వాళ్ళందరూ వాళ్ళ ప్రాణం పెట్టి సినిమా తీశారు. మాకంటే ఎక్కువ సినిమాని నమ్మి ప్రతిరోజు ఫ్రేమ్ని వాళ్ళు చూసి అప్రిషియేట్ చేశారు. అండ్ అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. అదర్ దెన్ అశ్విన్ వన్స్ స్టోరీ నరేట్ చేసిన తర్వాత కాస్టింగ్ విషయానికి వస్తే, పెద్ద హీరోనా ఏ హీరోయిన్ ఎలా వెళ్దాము అది ఇది అనుకుంటున్నప్పుడు కథకి ఎన్ని రకాలుగా ఆలోచించినా దర్శి కంటే బెటర్ ఆప్షన్ దొరకలేదు మాకు. సో I know I'm a good, he's a really good artist performer. I have been seeing his work from his starting. కాకపోతే ఈ కథలో ఆ దర్శిని అనుకున్నప్పుడు వీఆర్ ఆల్ హ్యాపీ. ఎవ్రీ హౌస్ హోల్డ్ పర్సన్, ప్రతి ఒక్కరింట్లో కనిపించే ఒక మనిషి, ఆవేశం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అగ్రెసివ్నెస్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఏది చేయాలి ఏది చేయొద్దు అన్నది బాగా ఆలోచించుకొని ముందు నుంచే ప్లాన్ చేసుకునే వ్యక్తి. అలాంటి క్యారెక్టర్కి దర్శి మంచి న్యాయం చేశారు. అండ్ కమింగ్ టు హీరోయిన్, అసలు ఒక వైబ్రెంట్ గర్ల్, కంప్లీట్ ఇండిపెండెంట్ గర్ల్, టూ యాక్టివ్ అండ్ వెరీ ఫిలసాఫికల్ గర్ల్ ఆల్సో. అలాంటి అమ్మాయిని ఎవరిని తీసుకొద్దాము అనుకున్నప్పుడు we thought Nabha is the best fit for that role, and she lived up to that character. ఎంత చక్కగా పర్ఫామ్ చేసి టీం అందరికీ ఎంత సపోర్ట్ చేసిందంటే ఎవ్రీబడి ఈజ్ సో హ్యాపీ విత్ ద అవుట్కమ్ వాట్ ఎవర్ ద టీమ్ డెడ్. అగైన్ ఐ నో గాంధీ గారిని చాలా ఇబ్బంది పెట్టుంటాను నేను. సో ఎవ్రీథింగ్ పాపం ప్రతిదీ, బికాజ్ ఐ పర్సనల్గా ఎక్కువ నేను ఇంట్రెస్ట్ చూపించే ఫీల్డ్స్ ఆర్ట్ అండ్ కాస్ట్యూమ్స్. వాళ్ళు పాపం మా ఇద్దరు కొంచెం కష్టపడ్డారు నాతో ప్రతిదానికి. అండ్ అదర్ దెన్ దాట్ వెంకట్, ప్రొడక్షన్ టీం నుంచి సీతారాం అండ్ సన్నీ, వీళ్ళందరూ మేనేజర్స్, రామ్ గారు, ప్రతి ఒక్కరూ టీంకి చాలా సపోర్ట్ చేశారు. అగైన్ కమింగ్ టు ది మ్యూజిక్, వివేక్ సాగర్, నేనైతే ఒక 10 సార్లు శ్యామ్ గారు నాకు మంచి పూలమ్మ పిల్ల కంటే మంచి సాంగ్ కావాలండి, ఎలా చేస్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము. బట్ ద సాంగ్స్ కేమ్ అవుట్ రియలీ గుడ్.
Rahira is one of my favorites. Keep on loop. అండ్ కలాస ఈజ్ లైక్ బోనాల్లో ఐ థింక్ అదే బాగా వినబడుతుందని అనుకుంటున్నాను ఈ ఇయర్ బోనాల నుంచి. సో అండ్ ఐ థ్యాంక్ యూ రియలీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. మనం ఇంత మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చాము. ఆ తీసుకొచ్చిన ప్రోడక్ట్ని ప్రజల దగ్గరికి చేరవేసే బాధ్యత మీ అందరి మీద ఉంది. దయచేసి మీరు అందరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతమందిని చూసేసరికి ఈ హడావుడిలో విశ్వక్ గారిని గురించి చెప్పడం మర్చిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ ఫర్ బీయింగ్ హియర్ సపోర్టింగ్ అస్. ఓకే, మాస్కర్ దాస్ విశ్వక్ సేనా. సో అంత విశ్వక్ సేనానేనా ఇక్కడ ఉన్నది? ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ బీయింగ్ సపోర్టివ్ టు అవర్ ప్రొడక్షన్ టీమ్. థ్యాంక్ యూ. మరి అట్లీ గారి అసిస్టెంట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన అశ్విన్ రామ్ గారు రెహమాన్ గారి కాన్సర్ట్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ చేసి ఆ తర్వాత అన్బిరవు సినిమా 2022లో మన ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు తొలి తెలుగు సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. సో ఆయనకి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ డైరెక్టర్ ఫర్ డార్లింగ్ వై దిస్ కొలవెరీ అశ్విన్ రామ్ ప్లీజ్. ఇప్పుడు తమిళ్లో రోస్టా తెలుగా? కాదు మన వానబి అట్లీ అనమాట. ఈయన అట్లీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. సో అన్నకు అడిగినా ఒకసారి, అరే ఎందుకన్నా తెలుగుకి వచ్చినా మీ తమిళ్లో ఉన్నారు కదా, చేసుకోవచ్చు కదా, మా వాళ్ళు మస్తు మంది ఉన్నారు, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు డైరెక్షన్ చేస్తున్నావు అంటే, బ్రో మ్యాటర్ సింపుల్ బ్రో, తమిళ్లో హీరోస్ కమ్మి పణం కమ్మి, తెలుగులో హీరోస్ జాస్తి పణం జాస్తి అన్నాడు. వెరీ క్లారిటీ ఉంది మనిషికి. అన్న ప్లీజ్. Good morning all. Thank you present media for the support. Thank you Vishwak sir for coming here and launching Darling trailer. You made it special. Sorry, I think this will be the first and last film that I'll be speaking in English. From here on, I think for the next film I'll try definitely to speak in Telugu. Please forgive me. వచ్చా నీకు వస్తా తెలుగు? To start with Darling, first I'll have to thank my darling, my wife Shreya. She's in Chennai watching it on YouTube. Thank you Shreya, thank you for supporting me in all the 7-8 months I've been away from family. And to start this off, this Darling, it has been a total 3-year journey. I'm going to take extra 1 or 2 minutes. It's been a 3-year journey. It all started when one man said yes, and from there we've been trying. Thank you Darshi bro, after reading you said yes, and from there on we've been together in this journey. And this journey will not start and will not end without my brother, who's been taking care of me. I think more than his wife. I've been sitting in his car for the last 9 months. Thank you Seetu. Without you this is not possible. And one day suddenly Sitaram called me and said, you need to come to Hyderabad, come immediately. I think he spent half of his savings of that particular year on my flight tickets. And when I came, I met one more man. He was just sitting crossed legs and he was like, Nuva, director, oh, script nice, oh, okay. You want heroine? Hero who? Sir, I want producer, sir. Okay, wait. He called one producer. Sir, you want blockbuster? I have story. I call him the best pitcher in India today. He's Sunny Bond. Thank you, Sunny bro. So he connected us to Prime Show Entertainment, us to Niranjan sir. Then I came and met Niranjan sir, and the narration happened. So he said yes. He said we are doing it, and then I went back to Chennai. And after 4 days, I got call from Seetu sir, and on the conference call there was Niranjan sir. He said, Ashwin, you need to do one more narration. I was like, okay sir, I already done more than many. I don't have count of how many narrations I've done, so I'm okay. No, this is a very important narration. Only if this person likes the story or film happens. So I got little anxious, little nervous. Okay, who is it? No, it's my wife. So then I asked Seetu bro, how is ma'am? What kind of story she likes? He said, bro, I also don't know. Come, let's go see. So we came, we sat. So first word ma'am told was, I always ask, what is the film you like and all. First word ma'am told was, I like Bahubali. I was like, oh, okay. Then I know they were doing Hanuman, and I already saw some visuals also through that.
So I knew, okay. Then I started narrating. After narration, ma'am asked me 2 3 questions. Then she got a call, she went out, and then Sitaram was like, bro, answer cheppandi, bro, answer cheppandi, enduku bro. I was like, bro, she likes the story, that's why she's asking questions. No, chill. I was like that. The female character, the heroine, the darling of this film, it is very important we have, because it's a very fun film, but like Kamal sir says, comedy is a serious business. To For the humor to work, for everything to happen, we wanted an actor who blindly believed the script. Because in the journey from Bombay to Kanyakumari, I have narrated to many heroines. Either some people were like scared to do it, because there are references for the split personality, where bigger actors have done it, like Kamal sir has done it, like Vikram sir has done it. So there were fear in them, but I met Naba, same Sunny, in one coffee shop in Jubilee Hills. He calls, Nashla what kavala. That's how he talks basically. So he called Naba, and the next day, I went and met her, and then I started narrating. At the end of it, Naba is also different version of Sunny only. She's like, Intana, let's do it. Come on, Ashwin, let's do it. That was her attitude. So first time when I told Sitaram we need to hire an acting coach, Sitaram was like, bro, నీకు తెలుసా దర్శి ఎంత మంచి యాక్టర్ని, వాళ్ళకి యాక్టింగ్ కోచ్ కావాలా? అరే ఓకే, హౌ టు మేక్ యూ అండర్స్టాండ్? దెన్ ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్. టు ఎక్స్ప్లెయిన్ ప్రొడ్యూసర్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. సార్ నాకు కావాలి. ప్రొడ్యూసర్ లైక్, ఓకే అశ్విన్, దట్స్ ఆల్. ఫర్ మీ ద టఫ్ నట్ టు క్రాక్ is Sitaram only, because I have to answer all his questions. You can believe a very established director, a very proven director who's given 100 crores blockbusters and everything. But here, the whole team believed a new guy who's come to the town new, who stepped here. So I thank my whole team for that. Thank you, Naresh bro. I found many friends here, and Naresh bro is one friend. I think I will carry him for life. Thank you. And Vivek Sagar, thanks to Vivek Sagar for giving us a fantastic album, and also for this film to look a little fresh and little new. We wanted a production designer, a person who could understand our vision and yet handle the production and give us an output with very with not big budget but not small budget, whatever was required. And with Gandhi sir, I didn't have that pressure at all. I don't know what negotiations he did, how he brought things. Thank you, Gandhi sir. This whole film looks what it is because of you. Thank you sir, chala thanks sir. Thank you. And I would like to thank the production team, Vamsi bro, Ramon garu, Murli garu, Reddy garu, everybody. Thank you so much. So thank you, Shamana, thank you so much. I didn't expect you to come, but I'm so happy to see you here. And thank you all. Thank you for taking so much time. I love you all. Darling is coming on July 19th. It's going to be a fun ride. It's an entertainer, because today we need entertainment, we need fun in all our chaotic life. So please come to theaters on July 19th, watch Darling, enjoy, and please support us. Thank you all. థ్యాంక్ యూ అశ్విన్ రామ్. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మొత్తం ఈవిడ చుట్టూరే రివాల్వ్ అవుతుందని మనందరికీ అర్థమవుతుంది. సో స్ప్లిట్ పర్సనాలిటీ అన్నారు, సో చాలా చూడొచ్చు. నభా నుంచి చాలా చాలా ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. గట్టిగా చెప్పండితో లెట్స్ వెల్కమ్ నభా ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్తో అందరి మనసులు దోచుకొని చాలా సినిమాల్లో తన నటనతో మనల్ని ఎంతగానో ఇంప్రెస్ చేసినటువంటి నభా విల్ జాయిన్ us now. అండ్ పెళ్లి చూపులతో తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత జాతిరత్నాలు, మల్లేశం, బలగం, రీసెంట్ గా ఓం భీమ్ బుష్, ఇలా ఎంటర్టైన్ చేస్తూనే వెళ్తుంటాడు. ప్రియదర్శి ఉన్నారు అంటే ఆ సినిమా మినిమం గ్యారంటీ అనే నమ్మకం మన అందరికీ. సో గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ దర్శి. అండ్ అలానే ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి మన మాస్కా దాస్, లైలా లుక్ తోనే మనందరినీ పడేసినటువంటి విశ్వక్ సేన్ గారికి గట్టిగా చప్పటితో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Can we make some noise for Vishwak? థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్, ఇవాళ ఈవెంట్ కి విచ్చేసినందుకు అండ్ ట్రైలర్ లాంచ్ లో భాగమైనందుకు. అందరికి నమస్కారం. ట్రైలర్ నచ్చిందా?
యాక్చువల్లీ నేను అశ్విన్కి ఇప్పుడే చెప్పాను, హీ స్పోక్ ఎవ్రీథింగ్. నేనేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్లీ విశ్వక్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నాకు కొన్ని సినిమాలు ఉంటాయన్నమాట, ఆల్మోస్ట్ లైక్ 10 to 15 మూవీస్. నాకు వెన్ ఐమ్ ఫీలింగ్ సాడ్ ఆర్ లైక్ లో అండ్ ఎవ్రీథింగ్, ఐ కీప్ వాచింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఈ నగరానికి ఏమైంది ఇస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్. ఇట్ లైట్స్ మై డే అండ్ కొన్ని సీన్స్ అయితే ఎన్నిసార్లు చూసినా ఐ కీప్ లాఫింగ్ అన్నమాట. అండ్ లేలా ఇస్ 2 years బ్యాక్ నాకు అన్ఫార్చునేట్లీ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అదైన తర్వాత కొన్ని రోజులు సినిమాలు చేయట్లేదు. మళ్ళీ వెన్ ఐ బిల్ట్ మై స్ట్రెంగ్త్ బ్యాక్ వచ్చి సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి, ముందు చేసినట్టు అట్లానే చేయాలా, మళ్ళీ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ బెటర్ ఆర్ ఇఫ్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అనే ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు అశ్విన్ చెప్పినట్టు సన్నీ నుంచి ఫోన్ వచ్చింది. ఈజ్ లైక్ ఏంటి నేషనల్ అవార్డ్ కావాలా అని అన్నారు. అంటే ఎస్ అని హూ డు నాట్ వాంటెడ్. అంటే అప్పుడు వచ్చిన స్క్రిప్ట్ నాకు డార్లింగ్ అన్నమాట. సినిమా అనౌన్స్ అయ్యాక చాలామంది అడిగారు, ఇస్మార్ట్ అంటే కమర్షియల్ మూవీ తర్వాత డార్లింగ్ ఎందుకు చేస్తుంది అని. బట్ ఆడియన్స్కి తెలుసండి ఇప్పుడు కాంటెంట్ ఈస్ ద న్యూ కమర్షియల్ అని. దట్ ఈస్ బీన్ ప్రూవన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఓవర్ ద ఇయర్స్. అండ్ నాకు అశ్విన్ రాసిన క్యారెక్టర్, ద కైండ్ ఆఫ్ రేంజ్ హీఈస్ రిటన్ బిఫోర్ ఈవెన్ ఇట్ కేమ్ టు మీ, నాకైతే ఫస్ట్ నరేషన్లోనే ఇంప్రెస్ అయిపోయింది. ఐఎమ్ లైక్ సోల్డ్ ఓవర్, డన్, దిస్ ఈస్ ఇట్, దిస్ ఈస్ ఇట్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని. దెర్ వాజ్ ఫస్ట్ డే అందరూ సీతారాం, హర్షి, అశ్విన్, నరేష్, హేమంత్, ఆనంద్ స్వామి గారు మమ్మల్ని ఫ్లోర్ మీద కూర్చోబెట్టి అందరూ చేతి ఇట్లా పట్టుకోబెట్టి వి ఆల్ హెల్డ్ అవర్ హ్యాండ్స్ అండ్ వి టోల్డ్ దట్ వి ఆర్ గోనా గివ్ ఎవ్రీథింగ్ టు దిస్ ఫిల్మ్. అట్లాంటి టీమ్ వర్క్ నుంచి ఈ సినిమా స్టార్ట్ అయింది. అండ్ ఐ హావ్ సీన్ ఎవ్రీ సింగిల్ పర్సన్ గివింగ్ దర్ 100%, స్లీప్ లేకుండా, ఫుడ్ లేకుండా కొన్నిసారి దే హావ్ గివెన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు దిస్ ఫిల్మ్ అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీబడి. దర్శి వెల్కమ్ లేటర్. వివేక్ సాగర్ గారు, దట్స్ ఆల్ ద కైండ్ ఆఫ్ సాంగ్స్ ఈస్ గివెన్. Gandhi sir, thank you for making the whole set beautiful. And producer garu, Niranjan sir and Chaitanya ma'am. Hanuman to ee varsham మొత్తానికి మీరు ఇంకా రేంజ్ చేస్తున్నారు. సక్సెస్ స్ట్రీక్ డార్లింగ్ తో కంటిన్యూ అవుతుంది అని నేను నమ్ముతాను. విత్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ గైస్ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్. Seetu, hi. Sorry. And Sitaram is been there from the day one. And I think this dialogue was from Sitaram, that I will give everything I can for this film అనేది. థ్యాంక్ యూ సీతారాం. కమింగ్ టు దర్శి, ఫస్ట్ నేను ఏం చెప్పాలంటే, లాస్ట్ టైం ప్రోమోలో వచ్చినప్పుడు నేను దర్శి నిజంగా గొడవ పడ్డారు అనుకున్నారు. లేదండి, అది వి జస్ట్ వాంటెడ్ టు షో యూ ద ఎనర్జీ ఆఫ్ ద ఫిల్మ్. లైవ్లో ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దామని అది ప్లాన్ చేశాము. ఆల్ థ్యాంక్స్ టు అశ్విన్. నాకు ఇంకా అడుగుతున్నారు ఏంటి మీరు గొడవ పడ్డారా అని. నో, వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. We've had a great working relationship, and Darshi, thank you so much. Raghava was, I think you will be very surprised. Naku climax వచ్చినప్పుడు ఒక డైలాగ్ ఉంది. నేను మొత్తం సినిమా కన్నా నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం. I think I'll be saying that dialogue once the movie releases more than Darshi అన్నమాట. I don't think anybody knows which dialogue that is because I've never told that. Thank you so much for being you and the kind of talent he holds. నేను కొత్తగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు అన్నమాట. And you will see a different shade of Darshi in this film. That's about it, darling. 19th వస్తుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. That's about it. Thank you. థ్యాంక్ యూ నభా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడాను. అండ్ ఇప్పుడు దర్శిని ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తాను. మా హీరో ఫ్రెండ్స్ కులానికి పెద్ద దిక్కులు అంటాడు, కానీ ఇప్పుడేమో హీరో అయిపోయింది నిమ్మలంగా. హీరో గారి పేరు చెప్పి మేము కూడా గ్రిల్ చికెన్, బాయిల్డ్ ఎగ్స్ ఆర్డర్ పెట్టుకుని తిన్నాము. దా, థ్యాంక్స్ రా. నమస్తే అందరికీ, నమస్తే. ముందుగా మీడియా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ కెమెరా అందరు, పాత్రికేయ సోదరి మళ్ళీ ఇది ఇంకా హ్యాపీగా ఉందబ్బా. ఏందన్నా, సో ఇట్లా మీడియా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని ఇట్లా అంటుంటే చాలా ఏదో ఉంది, బట్ తెలుగులో చెప్తుంటే మంచిగా ఉంది. బట్ థ్యాంక్ యూ ముందుగా మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు. సండే రోజు పొద్దున పూట ఇట్లా ఒక మంచి ట్రైలర్ చూడడానికి నచ్చిందా మీకు? ట్రైలర్
మళ్ళీ 19th సినిమా రిలీజ్ అయితే వచ్చి చూస్తారా ఇట్లనే, లేకపోతే లైట్లే అనుకుంటారు. థ్యాంక్ యూ. క్రాస్ రోడ్ పోతారు, ఓకే థ్యాంక్ యూ. క్రాస్ రోడ్లో చూడండి, ఇక్కడ మేము కూడా వస్తాం క్రాస్ రోడ్కి. బట్ థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు ముందుగా. నాకు ఇన్ని సినిమాలు చేసుకుంటా ఇట్లాంటి ఈవెంట్స్లో మాట్లాడడం పెద్ద చేతగానప్పుడు, అంటే ఏం అప్పుడు దాకా ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి చాలాసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు మర్చిపోతాం, ఇట్లా స్టేజ్ ఫియర్ ఉంటుంది. అలాంటప్పుడే బేసికలీ అనిపిస్తుంది ఇట్లా విశ్వక్లా ఎవరైనా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అని. నేను బేసికల్లీ ఎప్పుడు విశ్వక్ది ఒకటి ఇట్లా ముందు చూసుకొని వస్తా, ఇట్లా ఇవాళ మనం కూడా ఇట్లా మాట్లాడాలి, ఎట్లయినా సరే ఇట్లా మాట్లాడాలి, పక్కా వ్యూస్ వస్తాయి, పక్కా అందరు వస్తారు, పక్కా మనకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది, అన్ని ఇట్లా చూసి మాట్లాడాలి. బాత్రూంలో ఇట్లా గంట సేపు ప్రిపేర్ అయ్యి వస్తా, అది ఎక్కి ఇట్లా రాగానే తుస్ అంటది. సో ఈసారి ఆ ప్రాబ్లం రావద్దని నేను విశ్వక్ ఫోన్ చేసి, విశ్వక్ నువ్వే వస్తే బాగుంటుంది మామ ప్లీజ్, ఎందుకంటే ఈ నగరానికి ఏమవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో ఏదన్నా అయితే కానీ విశ్వక్ ఉంటాడు, నాకు తెలుసు, ఆ ధైర్యం ఉంది, ఒక స్నేహితుడు ఉంటాడు నాకు విశ్వక్ అని. సో ఐ కెన్ ఆల్వేస్ బ్యాంక్ అప్ ఆన్ హిమ్ అండ్ కాల్ హిమ్ మామ ప్లీజ్ రా, కొంచెం రారా ప్లీజ్ నాకంటే. సో ప్రతి బ్యాచ్లో తాగుదాం అనగానే వాడు వస్తాడు చూడు, అలా అనకపోయినా వచ్చే ప్రతి ఫ్రెండ్ నేను వాడు ఇట్లా. సో థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డార్లింగ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్, ఈజ్ ట్రూలీ అ డార్లింగ్. ఆ మాట తీరు వెనకాల, ఆ పౌరుషం వెనకాల, ఆ డేరింగ్ వెనకాల ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, ఎప్పుడు ఇట్లా ఆలోచించే మనస్తత్వం. సో అతని సినిమాల కంటే కూడా అతని పర్సనాలిటీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు, చాలా అపార్థం చేసుకున్న వాళ్ళని చూశాను. బట్ ఈస్ ట్రూలీ అ డార్లింగ్ ఫర్ మెనీ రీజన్స్. అండ్ థ్యాంక్స్ మామను వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం గురించి ఇప్పుడు మీరు చూసారు కదా, మా టీం ఎంతమంది ఉన్నారు ఏంది అంత, మీకు ప్రత్యేకంగా దీని గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళ పని ఈ సినిమా ద్వారా మీకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. అండ్ ఐఎమ్ ట్రూలీ ఇండెటెడ్, చాలా చాలా అంటే గర్వపడుతున్నాను నేను ఇలాంటి స్నేహితులు, ఫ్రెండ్స్ అందరితో పనిచేసినందుకు. ఐఎమ్ ట్రూలీ ట్రూలీ ఆనర్డ్. అండ్ బ్రదర్ థ్యాంక్ యూ అని ఎన్ని చెప్పినా తక్కువే, అండ్ ఏం చెప్పినా ఇప్పుడు అందరు కొంచెం హడావిళ్ళు ఉన్నారు కాబట్టి నేను తక్కువ మాట్లాడదాం అని డిసైడ్ అయినా. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్ అశ్విన్ రామ్. ఇతని వల్ల నేను వాళ్ళు ఇక్కడ ఉన్నా, మీ అందరి ముందు ఉన్నా, కొత్తగా డార్లింగ్ అనిపించుకుంటున్నా. ఎందుకంటే ఇండస్ట్రీలో డార్లింగ్ అంటే ఆబ్వియస్లీ ఎవరి పేరు వస్తుంది? జై ప్రభాస్ అన్న, అతని పేరు వస్తుంది. అట్లాంటి టైటిల్ పెట్టుకోవాలన్నా కూడా కొంచెం ముందు చాలా భయంగా ఉండే. బట్ ఈ కథను నమ్మి, ఈ కథను ముందుకు తీసుకొచ్చి దాన్ని డార్లింగ్ అయితే కరెక్ట్ అని అనుకున్నాము. దాన్ని నమ్మి ముందుకు తీసుకెళ్ళిన అది అల్లు అర్జున్ గారు అంటారు కదా ఆ సినిమాలో, మై బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ అని. సో మా బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ చైతన్య గారు, అట్లా నిరంజన్ గారు, మ్యామ్, సార్ ఇద్దరు ముందుకొచ్చి ఈ సినిమా లేదు చాలా బాగా ఆడుతుంది చేయాలి అని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నిరంజన్ గారు యుఎస్లో ఇప్పుడు మీరు ఈ కెమెరాలో చూస్తున్నట్టున్నారు నాకు గుర్తు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అక్కడి నుంచి ఇప్పుడు లైవ్ చూస్తున్నందుకు. మియామీలో ఎట్లుంది సార్ వాతావరణం? మమ్మల్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది బేసిక్. సో ప్రమోషన్స్ మియామీలో కూడా చేస్తా అన్నారు. సో పుకట్లో మియామీ పోయే మజా వేరుంటుంది. బట్ ఎనీవేస్, అండ్ ఆల్సో ఈ ముఖ్యంగా ఇది ఇక్కడ రావడానికి మా అన్న సీతారాం అన్న ఇప్పుడు కూడా ఫోన్లోనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూడా చూస్తాడు. అన్న ఇక్కడ క్లోజ్అప్ వేయండి నాకు, ఈ మనిషికి వద్దా, నువ్వు ఆగవా, నువ్వు ఒకని దొరికిండు. అండ్ ఈ సినిమాకి చాలామంది ఇట్లా ఎవరు చేస్తారు అంటే ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ పక్కన ఇట్లా అందరు హీరోయిన్లు చేయకపోవచ్చేమో అని ఇట్లా చాలామంది బయట అనుకుంటుంటే మేము కూడా అడిగినాంలే కానీ. బట్ మొత్తానికి నేను హీరో అంటే ఒప్పుకున్న హీరోయిన్ ఒక్కతే. సో మొత్తానికి ఒప్పుకొని ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ నభా సో మచ్. ఈ అమ్మాయి గురించి నేను ఇప్పుడు మాట్లాడటం కంటే మీ అందరికి సినిమా చూపించి మాట్లాడతా, ఫ్రేమ్లో మాట్లాడతా, క్యారెక్టర్ చేసిన వేరియేషన్స్. ఈ పోస్టర్లో మీరు చూసారు కదా, ఇన్ని క్యారెక్టర్స్ చేసింది ఒకే పేమెంట్ కదా కూడా. సో ఇన్ని క్యారెక్టర్స్ చేసిన తను, అండ్ షీ డిడ్ ఎక్స్ట్రాడినరీ వర్క్, ఎక్స్ట్రాడినరీ జాబ్. అండ్ ఒక కో యాక్టర్ మనకి ఇంత చాలామంది ఇట్లా అంటుంటారు కదా, ఇట్లా హిందీలో రివ్యూ రాసినప్పుడు చదువుతారు యాక్టింగ్ ఈజ్ బేసికలీ రియాక్టింగ్ అని. అట్లాంటి అంత డెప్త్ ఉన్న రియాక్షన్స్ ఇస్తుండే నాకు. సో అండ్ నా జాబ్ చాలా ఈజీ అయింది, మా అందరికి జాబ్ చాలా ఈజీ అయింది. దాన్ని బాగా చిత్రీకరించిండు మా ఇర్ఫాన్ వ్యూ. హలో హాయ్
నరేష్ రామదురే ఒకసారి వింక్ పల్లమ్మా పిన్నాడు ఈ వైఫ్. హాయ్ దివ్య ఈజ్ బ్లషింగ్ ఆల్రెడీ. సో అట్లా అండ్ దెన్ నా బాల్యమిత్రుడు శ్రీ వివేక్ సాగర్ గారు కూడా దీనికి సంగీతం అందించారు. సో వీళ్ళందరూ ఇట్లాంటి చాలా మంచి మంచి అండ్ గాంధీ గారు చాలా పెద్ద సినిమాలు చేసి ఇట్లాంటి సినిమాలు కూడా చేయడం చాలా సో మంచిగా అనిపించింది. సో థ్యాంక్ యూ మీ అందరికీ. అట్లాగే శ్యామన్న మా బలగం, నా బలగం ఈయన శ్యామన్న తెలుగు జాతికి తెలుగు భాషకి గొప్ప వరం ఈయనని బేసికలీ తెలంగాణ ట్రెజర్గా డిక్లేర్ చేద్దామని నేను ఫిక్స్ అయినా. ఈయన తెలంగాణ ట్రెజర్ ఈయన బేసికల్లీ. సో అట్లా తెలుగు భాష ట్రెజర్ తెలంగాణకే కాదు ఆంధ్రాలో కూడా తెలంగాణలో కూడా ఈయన ఒక భాష శాస్త్రవేత్త ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా నా టీం మెంబర్స్ పేర్లు మర్చిపోతే క్షమించండి. ఆయన ఇవాళ మన గురించి కాదు మోయిన్ అరే హాయ్రా రావచ్చు కదరా ఇక్కడ దాకా అంతే అట్లనే ఉండు నువ్వు. ఇక సన్నీ సన్నీ వల్లనే ఇక్కడ దాకా వచ్చింది బేసికలీ సన్నీ. ఇంకా నా టీం మెంబర్స్ అందరికీ వంశశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. నేను ఎక్కువ మాట్లాడదలిసి ఇబ్బంది పెట్టాను బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. నాకంటే ఎక్కువ మంచిగా మాట్లాడే నా సోదరుడు నా మిత్రుడు టైగర్ విశ్వక్ సేన్. సపోర్ట్ చేయవా నువ్వు టైగర్ విశ్వక్ సేన్. నమస్తే అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే కదా తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు కూడా ఇంట్లో చికెన్ మటన్ తెచ్చుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవాల్సిన టైంలో ఇక్కడికి వచ్చి ఫిలింని సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ సినిమా కాదు ఈ సినిమా కాదు చిన్న సినిమా కాదు పెద్ద సినిమా కాదు అన్నట్టు యూ గైస్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ సినిమా. వెన్ ఐ వాజ్ అన్నోన్ ఆ రోజు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు అట్లనే సపోర్ట్ చేస్తున్నారు. సో మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దర్శిని గెలిచినప్పుడు అప్పుడప్పుడు చిప్ ఎట్లా అవుతుంటది అంటే దర్శి వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ ఆన్ స్టేజ్ ఫర్ ఈ నగరానికి. ఏమైంది అప్పుడు దర్శి అండ్ రాహుల్ రామకృష్ణ కలిసే సైకో వివేక్ ని మీ అందరికి పరిచయం చేసినట్టు స్టేజ్ మీదకి పిలిచేప్పుడు. సో అండ్ ఈరోజు సడన్ గా 6 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి షాక్ అవుతుండే. బట్ చాలా మందికి కళామ తల్లి అంటే ఇష్టము. నాకు తెలిసి కళామ తల్లికి దర్శి అంటే ఇష్టం అనుకుంటా. అంటే ఎంత చేద్దాం అనుకున్నా కెరియర్ లో మల్లేశం బల్గం లాంటి సినిమాలు పడవు. మనం కథలు వింటుంటాము రిజెక్ట్ చేస్తుంటాము ఓకే చేస్తుంటాం కానీ అదేనో సుడి రాసి పెట్టుండాలి. లైక్ చాలా జలస్ అనిపిస్తుంటది అప్పుడప్పుడు మనకి ఎందుకు పడవు ఇట్లాంటి మంచి కళాస్ఫూర్తి ఉన్న సినిమాల్లో అని చెప్పి. అండ్ ఇప్పుడు డార్లింగ్ కూడా సో అది అనిపిస్తుంది నీకు ఎక్కడో సుడు ఉంది అందుకే ద ఫిలిమ్స్ యూడు ఒకటే ఉందా. సో అది దర్శి ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ. నువ్వు గెలిచినప్పుడల్లా నేను గెలిచినట్టు అనిపిస్తుంది. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ట్రైలర్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్. డైరెక్టర్ చాలా కంత్రి ఉన్నాడు. ఎందుకు అంటే దర్శి డైరెక్టర్ తరుణ్ అందరు కలిసి మా ఇంటికి వచ్చి స్పీకర్ 4 AM దాకా వలగొట్టినప్పుడే విశ్వక్ యువర్ మ్యూజిక్ విశ్వక్ అన్నాడు. విశ్వక్ సార్ అంటుండే ఎందుకు సార్ చేస్తున్నావు నన్ను. అండ్ పాపం అప్పుడు వైట్ హెయిర్ వాజ్ లిటిల్ లెస్ నో 6 months బ్యాక్ తక్కువ ఉండే తెల్లింటికలు. ఈ 6 నెలల్లో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేలోపు ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది. సో జోక్స్ ఏ పార్ట్ I heard so much about you bro, so much build up this girl gives build up about you in gym. Apart from Darshi so many people gave build up about you in industry. So I think film is going to do like చాలా హిలేరియస్ అనిపించింది ట్రైలర్ చూస్తుంటే కూడా. అండ్ నభాన్ చూస్తే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అరే ఆగండి రా బాబు చెప్పేది వినండి రా. ఎమోషనల్ టాపిక్ ని కూడా ఎరాటిక్ చేస్తారా మీరు. నేను ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటున్నాను వినండి రా నాయనా. సో బేసికల్లీ అరే జోక్స్ అపార్ట్ సీరియస్ టాపిక్ రా ప్లీజ్ రా. సో మా గామి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మనకేం జరిగిందో మన చేతిలో ఉండదు కానీ మనకు జరిగిన దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మాత్రం మన చేతిలో ఉంటుంది అని.
నభాని చూస్తే అదే అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ వదిలేసిండు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిండు, ఫ్రెండ్స్తో గొడవ అయింది, ఫ్రెండ్స్ మోసం చేసిర్రు, చుట్టాలు మోసం చేసిర్రు అన్న టైంలోనే లైఫ్ ఆగిపోయింది అని ఫీల్ అవుతుంటారు చాలా మంది. అట్లాంటిది అమ్మాయి షీ హ్యావ్ గాన్ త్రూ వన్ యాక్సిడెంట్. దాని తర్వాత అంటే కెరియర్ పీక్లో ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరిగి సడన్గా చాలా సినిమా ఆఫర్లు వస్తుండొచ్చు. అండ్ ఐ నో వాట్ యూ హ్యావ్ గాన్ త్రూ అండ్ హౌ అండ్ ద వే యూ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్ షుడ్ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్. హ్యాట్స్ ఆఫ్ టు యూ నభా. అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వస్తే ప్రొడ్యూసర్కి నేనే ఫోన్ చేసి ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఏ కలర్ డ్రెస్ వేసుకురో కనుక్కో, మనం మ్యాచింగ్ వేస్తే రెమ్యునరేషన్లో 50% పెంచుతారు నెక్స్ట్ టైము అని చెప్పి మ్యాచింగ్ వేసుకొని వచ్చా. సో వర్కౌట్ అయింది అనుకుంటున్నా ట్రిక్. అండ్ గాంధీ గారు వచ్చేసి మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సార్ మా సినిమా ఫంక్షన్లో నేను మన సినిమా ఫంక్షన్లో ఎప్పుడు మర్చిపోతా సార్ అందరినీ. నేను మా డైరెక్టర్కే థ్యాంక్ యూ చెప్పుకోలే. సో ఇట్లాంటి టైంలో మీకు థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా పనిచేసారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి. మేము కూడా టార్చర్ పెట్టినాం మీకు, రేపు ఇది కావాలి, మాకు 2 గంటలలో ఇది కావాలని. బట్ థ్యాంక్ యూ సార్ భరించినందుకు. సో శ్యామన్న సో సారీ మా టీం తరఫున. శ్యామన్న సచ్చి మంచోడై స్వర్గం పోవాలనే సాంగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నవీన్ నువ్వు కట్ చేసిండు, అది లెంత్ ఎక్కువ అవుతుందని. సో నేనైతే బాధ్యుడిని కాదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతిసారి అసలు అమేజింగ్ సాంగ్స్ ఇస్తుంటాడు. మాకు మామా బ్రో సాంగ్ కూడా వన్ ఆఫ్ మై మెమరబుల్ సాంగ్. అండ్ లైలాలో డిల్లోరే డిల్లోరే అని ఒక సాంగ్ ఉంటుంది, అదిరిపోతుంది. సో థ్యాంక్ యూ అందరికీ. సండే రోజు కూడా యూ ఆల్ గైస్ కేమ్ టు సపోర్ట్ సినిమా. సో మనందరి కామన్ ఎమోషన్ కూడా సినిమా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆడిటోరియంలో. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద రిలీజ్ దర్శి. ఫిలిం షుడ్ డూ వెల్. లైలా వస్తుందిరా, వ్యాలంటైన్స్ డే సింగిల్స్ అందరికి లైలానే దిక్కు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ స్పీచ్ కోసమే వెయిట్ చేస్తున్నాం దర్శి చెప్పిన తర్వాత. నౌ వీఆర్ సాటిస్ఫైడ్. మా సండే అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్.